ఈ టైంలోను ఈ కోవిడ్ టైంలో ఈ లాక్డౌన్ జరిగిన 4th లాక్డౌన్ 5th లాక్డౌన్ అంటూ వెళుతున్న ఈ టైంలోను మనం మాట్లాడుకోవాల్సిన విషయాల్లోని చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనిపించింది నాకు స్త్రీల గురించి. ఎప్పుడూనేమో సెకండరీ పర్సన్ గానే సిటిజన్ గానే స్త్రీలు ఎప్పుడూ తీసుకుంటున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక ఇంట్లో చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో ఆ ఇంటి మగవాళ్ళకి. చిన్న పిల్లవాడు అయినా సరే మగ పిల్లాడికే చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది ఎందువల్ల వచ్చింది అనే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసింది, మనలో మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం. ఇప్పుడు ఇంకా ఎక్కువగా దీని గురించి మనకి అందరికీ తల మీద కొట్టినట్టు తెలిసే విషయాలు చాలా జరిగాయి. ఫస్ట్ ఏమో మనం పాజిటివ్ గా జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ లాక్డౌన్ టైంలో ఏదైనా ఏ దేశమైనా సరిగ్గా చేశారు అని అంటే అవి కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో అన్నిటిలోనూ మెయిన్ గా లీడర్స్ గా ఉన్నది విమెన్. న్యూజిలాండ్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, మన కేరళలోని శైలజ టీచర్ అనబడే ఆవిడ హెల్త్ సెక్రటరీ శైలజ టీచర్ కానివ్వండి. సో స్త్రీలు ముందడుగు వేసి వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటే ఎట్లాంటి లీడర్షిప్ ఉంటుంది అనేది చూపించిన ఒక టైంలోని మనం మాట్లాడుతున్నాం. సో పాజిటివ్ అయిన విషయం చెయ్యగలరు, సరిగ్గా చేయగలరు అన్నది నిరూపించుకున్న ఈ టైంలో కూడా స్త్రీకి స్వేచ్ఛ అని మనం మాట్లాడుకోవాల్సిన ఒక టైంలోనే ఇంకా ఉన్నాం. స్త్రీకి స్వేచ్ఛ ఉందా అనే ప్రశ్నలోనే లేనిదాన్నే కదా అడుగుతున్నాం అని అడగాల్సి వస్తుంది. ఒక పక్షి స్వేచ్ఛగా ఉందా అని అడగం కదా, గాలికి స్వేచ్ఛ ఉందా అని అడగం కదా. కానీ స్త్రీకి స్వేచ్ఛ ఉందా అని అడుగుతున్నాం, ఎందుకంటే స్త్రీకి స్వేచ్ఛ లేదు కాబట్టి. మనం అనుకుంటున్నట్టు ఈ క్రీమీ లేయర్ లో వాళ్ళు ఎట్లాగైనా డ్రెస్ చేసుకోవచ్చు, ఏమైనా చదవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటున్నట్టు మనకి అలా కనిపిస్తుంది. ఎంతో పురోగమనం వచ్చింది అనిపిస్తుంది, కానీ అది నిజమైన మాట కాదన్నమాట. ఇప్పుడు స్వేచ్ఛ అనేది ఎవరికి ఎలాంటిది అని మనం ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. ఒక మ్యాన్ కి, ఒక మగవాడికి స్వేచ్ఛ ఏమిటి అంటే తనకి స్వతంత్రం ఎందులో ఉంటుంది అనేది, ఎందులో ఉండాలి అనేది కోరుకుంటారు అంటే తనకి నచ్చిన పని చేయడానికి, నచ్చిన చదువు చదువుకోవడానికి అనేది. అంతే. ఇంకా మిగతావన్నీ తనకి స్వేచ్ఛ ఉన్నాయి కాబట్టి, స్వతంత్రం ఉంది కాబట్టి దాని గురించి అంతగా మాట్లాడుతుంది. కానీ ఒక ఆడదానికి నీకు స్వేచ్ఛ, నీ స్వతంత్రం ఏదమ్మా అని అడిగితే ఆ రోజు వంట చేసేటప్పుడు ఏ కూర వండొచ్చు అనే దాంట్లోనే ఒక స్వేచ్ఛ ఉంది. అంతే తప్ప పుట్టుకలోనే ఆడపిల్లను వద్దు అనుకునే ఒక సమాజంలోనే ఉన్నాం మనం. ఇంకా పుట్టుకలోనే స్వతంత్రం పోతుంది. తర్వాత పుట్టిన తర్వాత అంచెలంచెలుగా ఏమి చదువుకోవాలన్నది, బయటికి వెళ్ళాలంటే ఎవరితో మాట్లాడాలన్నా కట్టుదిట్టాలు, ఒకే విధమైన కట్టుదిట్టాలు మనం ఆడపిల్లలకి మగపిల్లలకి ఇస్తున్నామంటే లేదు. అది మనం ఏమంటున్నాం, ఇట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ అమ్మా అంటున్నాం. అంటే ఏమిటంటే ఈ సొసైటీ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ విమెన్ అన్నది మనమే ఒప్పుకుంటున్నట్టు కదా. అన్సేఫ్ సొసైటీ ఎవరి వల్ల జరుగుతుంది ఆడపిల్లలకి అనేది మనం ఆ ప్రశ్న మనం వేసుకోవచ్చు. ఈ అన్సేఫ్ సొసైటీ అనేది జరిగేది, ఆ అన్సేఫ్ విషయాలు జరిగేవి ఎవరి వల్ల, ఆడపిల్లకి. ఎందువల్ల అని మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అని అనుకుంటే
ఆడపిల్లకి ఆడపిల్ల అంటే బాడీ అన్నమాట. ఫస్ట్ యు ఆర్ అ బాడీ. ఎందుకంటే నీ బాడీని చూసి ఆ అమ్మాయి బాడీని చూసి ఏమైనా మాటలంటారు, లేకపోతే ఏమైనా చేస్తారు. అట్లా చెయ్యగలిగిన ఒక మెంటాలిటీకి వెళ్ళే ఒక మైండ్ సెట్ ఏమిటి అనేది తర్వాత మాట్లాడతాం. అట్లా ఒకవేళ ఏదైనా జరిగిపోయింది అనుకోండి, వెంటనే ఏమంటాం? ఆ ఆడపిల్లని చెడిపోయింది అంటాం. అంటే మగపిల్లలు చెడిపోవటం లేదా అనేది మనకు తెలియదు. దాని గురించి పట్టించుకో. అదొక పెద్ద విషయం కాదనమాట. తమిళలోని మీకు తెలిసి ఉంటుంది, పెరియార్ అనే ఒక రిబల్ రైటర్, రిఫార్మిస్ట్ రైటర్. ఆయన అన్నారు, ఆడదానికి చాలా పెద్ద శిక్ష ఏమిటి ఇస్తున్నామంటే, ఆవిడికి శీలం అనే ఒక విషయాన్ని ఆ అమ్మాయి తల మీద పెట్టడమే పెద్ద శిక్ష ఇచ్చేసాము అని. శీలం లేని అమ్మాయి, శీలం పోయింది అనడం, దాని మీదే బేస్ చేసి కథలు వస్తూ ఉంటాయి. దాని మీదే బేస్ చేసి కుటుంబం యొక్క మర్యాద అంతా ఒక అమ్మాయి బాడీ మీదే ఉందన్నమాట. అసలు ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న అమ్మలు గాని, అత్తలు గాని, పిన్నులు గాని, లేకపోతే అక్కలు గాని, వాళ్ళ ప్రపంచం ఏమిటి? వంటగది. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగం చేసే పనికి వెళ్ళే ప్లేసు, తర్వాత గుడి, తర్వాత భర్తతో గాని, లేకపోతే అన్నయ్యతో గాని, లేకపోతే ఒక ఫ్రెండ్తో గాని. ఇప్పుడైతే ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు. వెళ్ళే ఒక సినిమా హాలు, లేకపోతే ఒక చిన్న రెస్టారెంట్, లేకపోతే చుట్టాల ఇల్లు, ఇంతే. తను వెళ్ళగలిగే ప్లేసెస్ అంటే ఇవే అన్నమాట. కానీ అంతేనా? ఈ ప్రపంచం ఈ ప్లేసెస్ లోనే పరిధిలోనే ఉందా? కాదు. ఈ అనంతమైన ప్రపంచం ఎంత బ్యూటిఫుల్. ఈ ప్రపంచాన్ని చూడగలిగిన హక్కు, అధికారం ఒక ఆడ మనిషికి లేదా అంటే లేదు. అట్లా వెళతాను అని ఏ అమ్మాయన్నా అందనుకోండి, ఇంట్లో ముందు వెళ్ళనివ్వరు. వెళ్ళిందనుకోండి, బరి తెగించిపోయింది అనే ఒక మాట వస్తుంది. ఆడపిల్లలకి మాత్రమే వేరే వేరే విధమైన మాటలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. పుల్లట అనడు, అంతా ఏమిటంటే అమ్మాయి క్యారెక్టర్ మీద తీసుకొచ్చి పెట్టడం అన్నమాట. క్యారెక్టర్ అంటే ఏమిటండి? ఆ బాడీ సంబంధించిన విషయం. ఈ బాడీ ఏమో నా కుటుంబానికి మర్యాద తెచ్చే ఒక వస్తువు, లేకపోతే నా కుటుంబం కంటిన్యూ అవ్వడానికి వారసత్వాన్ని ఇచ్చే ఇంకొక విధమైన ఒక టూల్. అది కూడా ఎట్లాంటి వారసత్వం రావాలి? నా కులంలో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, నా మతంలో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఈ బాడీని ఐ విల్ లెట్ ఇట్ లివ్. లేకపోతే ఏం చేస్తాను? దాన్నేమో చంపేస్తాను. నా కులం దాటి ఇంకొక కులంలో పెళ్లి చేసుకుంటే కుదరదు. ఎందుకంటే ఆ కులం మనం ఏర్పరచుకున్న ఈ వర్గ భేదాల్లోని వచ్చిన ఆ కులం, వాళ్ళ సంతతి నా కూతురు ద్వారా రాకూడదు అన్నది. ఇదంతా ఏమిటి అంటే ఒక టోటల్ గా ఈ మన సొసైటీ ఏర్పాటు చేసిన దాంట్లోనే మనం ఒక ఇల్లు ఏర్పరచుకునేలాగా, ఒక తోట ఏర్పరచుకునే అట్లాగా ఆస్తిలాగా మనం చూసేది ఒక ఆడదాని బాడీ అని. ఆ శరీరాన్ని అట్లా చూసుకుంటాం. ఇట్ ఈస్ మై ఫ్యామిలీస్ ప్రైడ్ అని. అందువల్లే ఎలాంటి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎట్లాంటి విషయాల్లోనే తను ఉండాలి అనే దాని గురించి చాలా 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 కట్టుదిట్టాలి.
ఇవన్నీ ఎన్నో తరతరాలుగా ఉండిపోయిన విషయం. కానీ మనం ఇప్పుడు ఉన్నది ఏమిటి అంటే ప్రకృతి మనకి చూపించేసింది. మీరందరూ అనుకుంటున్నట్టు జంతువుల్లోని కూడా ఇంకొక జంతువుని ఎందుకు చంపుతుందంటే తనకు ఆకలి వేసినప్పుడు మాత్రమే చంపుతుంది. అంటే దట్ ఈస్ నేచర్స్ రూల్ అది. బట్ మనుషులు చంపేది చూసారా, కులం గురించి, మతం గురించి, లేకపోతే బార్డర్స్, ఇది నాది అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం చంపడం అనే ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రకృతి మనందరికీ తెల్లతేటగా ఒక విషయం చెప్పింది ఏంటంటే, మీరు చేసుకున్నవన్నీ కాదు, ఐఎమ్ దేర్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది నేచర్ మోర్ అని చూపిస్తుంది. సో రెస్పెక్ట్ చేయాలి అన్న విషయాన్ని మన అందరినీ ఒక చోట మన ఇంట్లోనే ఇళ్లలోనే కూర్చోబెట్టి నేర్పిస్తున్న ఈ టైంలో, ఇట్లాంటి ఒక టైంలోనే మనకందరికీ మనం అందరూ అర్థం చేసుకునే చాలా పాఠాలు మళ్ళీ మళ్ళీ తెలుస్తున్నాయి. సో అట్లాంటి పెద్ద పాఠం ఈ మానవ సమాజానికి, ఆడదానికి ఇవ్వలసిన స్వేచ్ఛకి, ఆడదానికి ఇవ్వలసిన గౌరవానికి, ఆడది అనే మనిషికి ఇవ్వలసిన ఒక సమానత్వాన్ని ఏ కరోనా తీసుకురాగలదో నాకు తెలియదు. అట్లాంటి కరోనా వస్తుందా లేదో కూడా తెలియదు. బట్ మనం అందరం అంటే ఈక్వాలిటీ గురించి మాట్లాడే మనం అందరము కూడా చూడవలసిన విషయాలు అండ్ చెప్పవలసిన విషయాలు అది మాత్రమే కాదు, we have to live according to that. సో ఏమిటి ఈ విషయాలు అనేది మాత్రం మనం we have to get clarity. ఒక చిన్న సంభవం చెప్తాను. ఒక తెలిసిన ఆవిడ టీచర్గా పనిచేస్తుంది. ఆవిడ ఒకరోజు వచ్చి చెప్పింది, మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్నగారు మా అన్నయ్యతో ఉంటున్నారు, కానీ మన సమాజంలోనేమో ఆడపిల్లతో ఉండకూడదు పేరెంట్స్ అన్న ఒకే ఒక విషయం వల్ల నేను మా నాన్నగారిని తీసుకొచ్చి నాతో ఉంచుకోలేకపోతున్నాను. కానీ అక్కడ మా వదిన అంతా బాగానే చూసుకుంటుంది, కానీ తనకి ఒక కాఫీ కావాలన్నా, ఒక టీ కావాలన్నా కూడా మా నాన్నగారు వెయిట్ చేస్తూ తను వచ్చి తను ఇచ్చేంత వరకు అట్లాగా మౌనంగా కూర్చుని మదన పడిపోతూ ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలే అయినా సరే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పారు. ఇందులో అసలు ఏముంది, ఎవరితోనైనా ఉండొచ్చు అన్నది ఒకటి తీసుకురావాలి. మనం ఆడపిల్లతో ఉంటే ఏమిటి తప్పు అనేది మనం మాట్లాడాలి. అక్కడ ఆ మామగారు ఉన్నారు కదా, వదినను పని చేస్తుంది. పని చేస్తున్న వదిన ఏదో కాఫీ ఇవ్వడానికి, టీ ఇవ్వడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయిపోతే ఈయన మదన పడిపోవడం. ఎందుకంటే ఈయన ఒక మగ మహారాజు అన్న ఒక సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన దగ్గరికి రావాలి కాఫీలు, టీలు. వచ్చేటట్టు అత్తగారు చేసింది, అదే అంటే అమ్మ చేసింది. అమ్మ లేనప్పుడు ఇంకా వదిన చెయ్యాలి. అసలు ఆలోచించండి. పాపం ఇంటి పని చేసుకుంటుంది, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తుంది. కూర్చోగానే ఈయనే ఒక కాఫీ ప్రిపేర్ చేసి తను ఒక కప్పులో పోసుకుని ఆ అమ్మాయికి ఒక కప్పులో వేసి, అమ్మా ఇదిగో కలిసిపోయావా, కొంచెంసేపు కూర్చో అని ఇస్తే ఏమి తగ్గిపోతుంది?
ఒక కాఫీ కప్పులో కరిగిపోవు అన్ని మనస్పర్ధలు. అంతే. ఇంటి పనంతా ఆడవాళ్లే చెయ్యాలి అన్న ఒక జనరేషన్ గా మనల్ని అట్లా పెంచేశారు. ఇంట్లో ఉన్నప్పుడు పేపర్ చదువుకోవడం కానీ కొన్ని పనులు చేసే వాళ్ళు చాలా మందిని చూశాను నేను. బట్ ఆలోచించండి, ఊరికి బయలుదేరుతున్నామంటే మగవాళ్ళు వాళ్ళు ప్యాక్ చేసుకునే విధానం, ఆడవాళ్ళు ప్యాక్ చేసుకుని తర్వాత ఇంట్లో సర్ది పెట్టే విధానం చూస్తే అర్థమవుతుంది ఎంత పని చేస్తున్నారు మగవాళ్ళు ఇంట్లో. ఒక 2 రోజులు ఇంటి నుంచి బయలుదేరి ఒక ఆడ మనిషి ఆ ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికన్నా వెళ్ళింది అనుకోండి, ఏమ్మా నా సాక్స్ ఎక్కడ పెట్టావు, ఏమ్మా ఇడ్లీకి ఏమైనా ఉందా, ఏదైనా చేసి పెట్టి వెళ్ళావా, ఇవన్నీ ఫోన్లు వస్తూ ఉంటాయి. సో తమిళ్ సెల్వన్ అని ఒక రైటర్ ఉన్నారు, ఆయన ఎసపాట్ అని ఒక ఇది రాశారనమాట. అందులో ఆడవాళ్ళని మనం ఎట్లాగ ట్రీట్ చేస్తున్నాము, ఒక మగ ఆయన ట్రీట్ చేయవలసిన విధానం ఏమిటి అనేది రాశారు. అందులో ఏమిటి రాస్తున్నారంటే, పెళ్లి చేసుకునే ముందు ఆ పెళ్లి కొడుక్కి ఇంటి పని తెలుసా, పిల్లల్ని పెంచడం తెలుసా, పెంపుడు తెలుసా అన్నది తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవడానికి హీ ఈజ్ ఎలిజిబుల్ అని ఒక రూల్ తీసుకురావాలి మన ఊర్లోని మన దేశంలోని అని చెప్పి ఆయన అంటున్నారు. డెఫినెట్ గా అది ఒక రూల్ గా ఉందనుకోండి, వంటింట్లోకి వెళ్ళి అమ్మకి ముందుగా అలాంటి ఒక పెళ్లి కొడుకుకి ఇట్లాంటి ఒక విషయం ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పిస్తుంది కదా. అప్పుడు అమ్మకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఇంట్లో పని చేసుకునే విధానంగా వెళ్ళి పని చేస్తున్న మగపిల్లలకి ఒక ఆడ అమ్మాయిని తప్పుగా చూసే కళ్ళు కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరే వేరే విధంగా మనం చూడడం వల్ల మగపిల్లలకి ఆడవాళ్ళకి ఉండే కష్టాలు ఏమిటి, ఆడవాళ్ళు ఎలాంటి విషయాలన్నీ చేస్తున్నారు, వాళ్ళు మనలాంటి ఒక ప్రాణమే అనేది తెలియకపోవడం వల్లే ఇట్లాంటి చాలా చాలా సెక్షువల్ వైలెన్స్ జరుగుతుంది. సో నేను ముందు చెప్పాను కదా, సెక్షువల్ వైలెన్స్ జరగడానికి కారణం అంతా అమ్మాయిల మీద వేసేస్తున్నారు. అసలు కొంచెం ఆలోచించండి, 4 years 3 years ఉన్న పాపలు, 60 years 70 years ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళ మీద కూడా ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ వల్ల కాదు, ఆ మైండ్ ఎట్లాగ ట్యూన్ చేయబడింది అని. బయటికి వెళ్ళే ఆడవాళ్ళకి అందరికీ తెలుసు, కళ్ళు తన మీద పడే కళ్ళు, అప్పుడప్పుడు తెలియనట్టు రాసుకుని పూసుకునే చేతులు, ఇవన్నీ ఏమిటంటే దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ అండ్ వర్డ్స్. మనం అట్లా వెళుతూ ఉంటే మనకి మాత్రమే అర్థమయ్యేటట్టు కొన్ని వర్డ్స్. ఇవన్నీ ఏమిటంటే ఆ మైండ్ లోని చిన్నప్పటి నుంచి ఆ మగ అబ్బాయికి అమ్మాయి అంటే ఇట్ ఈస్ అ బాడీ అన్నది మాత్రమే మనసులోకి దిగింది తప్ప దేర్ ఈస్ అ పర్సన్ బిహైండ్ దట్ బాడీ అనేది తెలియగలిగే ఒక సందర్భం ఒక కుటుంబంలో అనే సంస్థలో లేదు. మన కుటుంబం అనే సంస్థలో ఏమి చూస్తున్నారు, పొద్దున్న లేవగానే రాత్రి పడుకునేంత వరకు అమ్మ పనులు చేస్తుంది,
నాన్న పనికి వెళ్ళి వచ్చినా లేకపోతే అమ్మ కూడా పనికి వెళ్ళి వచ్చినా సరే నాన్న అధికారం చేస్తారు. నాన్న అధికారాన్ని అమ్మ షీ టేక్స్ ఇట్. ఇదే చూసి పెరుగుతున్నారు. ఇట్లాంటి విషయాలన్నీ చూసి పెరుగుతున్న పిల్లలు సడన్ గా యూ హ్యావ్ టు ట్రీట్ హర్ ఈక్వల్ అని అంటే రాదు. తనంతట తన పెంచుకున్న విషయాలు, పెంచుకున్న భావాలు అవన్నీ వేరు. బట్ ఇట్లాంటి ఒక సామాజిక కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు స్త్రీలకి నువ్వు స్వేచ్ఛ ఇవ్వు అని చెప్పేయడం అంటే జస్ట్ లెటింగ్ దెమ్ గో ఎనీవేర్ అది కాదు. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది లైఫ్ ఐ am being treated as an equal అనిపించాలి. అట్లా అనిపిస్తుంది అని మీకు తెలుస్తుందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, కుంబ్లే అని ఒక ఫిల్మ్ మేకర్, మరాఠీ ఫిల్మ్ మేకర్, హీ మేడ్ ఎ మూవీ మరాఠీలో. ఆ అబ్బాయి యాక్చువల్ గాను ఒక దళిత్, టాయిలెట్స్ క్లీన్ చేసేవాడు. వాళ్ళ నాన్నకి నాన్నేమో బెరీయింగ్ ద డెడ్ అన్నమాట, ఆ పనిలో హెల్ప్ చేసేవాడు. తర్వాత మార్చురీలో ఉండేవాడు. ఇట్లాంటి చాలా పనులు చేసేవాడు. ఆ అబ్బాయి డిసైడ్ చేసుకున్నాడు, నేను ఎందుకంటే బికాజ్ హీ వాజ్ అ దళిత్ కాబట్టి ఆ పనులన్నీ మా చేత చేయిస్తున్నారు అని దీని గురించి, తన స్టేట్ గురించి, హ్యూమన్ స్టేట్ గురించి మిగతా వాళ్ళకి తెలియచేయడానికి ఒక సినిమా తీయడానికి వచ్చి he made a movie, wonderful film. I could not get the name of the film. It says something about ఒక సెంట్, ఏదో ఒక సెంట్ పేరు. ఆ ఫిల్మ్ చేసిన వెంటనే అద్భుతమైన ఆ పిక్చర్ చూసి మీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తెలిసాయి. ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న అబ్బాయి, అందువల్ల ఇట్లాంటి పనులు చేయవలసి వచ్చిన ఒక అబ్బాయి, కానీ కష్టపడి వచ్చి బాంబేకి వచ్చి పని నేర్చుకుని ఒక ఫిల్మ్ మేకర్ అయ్యాడు. నేను ఇదే ప్లేస్ లో ఉన్న ఒక అమ్మాయికి అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే లేదు. అంటే ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న అబ్బాయికి, మగవాళ్ళకి దొరికే ఛాన్సెస్ కూడా, ఆపర్చునిటీస్ కూడా అదే కమ్యూనిటీలో ఉన్న ఆడపిల్లలకి దొరకట్లేదు. సో జస్ట్ ఇమాజిన్ వేర్ ఇస్ దిస్ సో కాల్డ్ ఈక్వాలిటీ బిట్వీన్ జెండర్ ఈక్వాలిటీ. సో దాని గురించి మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. దీని గురించి మాట్లాడడం వల్ల మాత్రమే వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ అండ్ చేంజ్. ఒక్క సెకండ్. అలాగే రేణుకాదేవి కథ వినుంటారు. రేణుకాదేవి కథ ఏమిటి అంటే, పరశురాముడు వచ్చి అమ్మ తలని నరికి రమ్మని చెప్పి అంటే అమ్మని నరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఒక వరం మళ్ళీ అడుగుతాడు. అడిగినప్పుడేమో మా అమ్మని మళ్ళీ బ్రతికించుకోవాలి అని చెప్పి అడుగుతాడు. వాళ్ళ అమ్మని బ్రతికించుకోవాలంటే ఈ రోజు రాత్రి, అంటే సూర్య అస్తమనం అయ్యే లోపల మీ అమ్మ తలనిని, ఆ బాడీని చేర్చి మంత్రం జపించి ఈ నీళ్లు జల్లితే తనకి ప్రాణం వచ్చేస్తుంది అని నాన్న ఇస్తారు. వెళ్ళి చూసినప్పుడేమో అమ్మ తల మాత్రమే దొరుకుతుంది, బాడీ ఏమో ఏదో జంతువులు తీసుకెళ్లి తినేసి ఉంటాయి. అందువల్ల వెతికి వెతికి చూసి తర్వాత ఏమో ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న ఒక శవం, ఒక ఆడావిడ శవాన్ని చూసి ఆ బాడీని అమ్మ తలకి అతుకుతాడు.
అతికి ఆ మంత్రం జపించి నీళ్లు చల్లేసరికి అమ్మ లేస్తుంది అనమాట. అమ్మ లేచి చూస్తుంది. చూసుకున్నప్పుడేమో తన ఒళ్ళు ఇలా ఉంది అని చెప్పేసి. ఈ ఒళ్ళు ఇలా ఉంది అనేసి లేచినప్పుడు అంటుంది, ఏమిరా నన్ను చంపితే చంపేశావు, అట్లాగే వదిలేయాల్సింది, నన్ను ఎందుకు మళ్ళీ ప్రాణం పోసావు, ఇట్లాగా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ బాడీని నాకెందుకు తీసుకొచ్చావు. సో అక్కడ ఏం చెప్తున్నారంటే ఈవెన్ అ ఉమెన్ ఆల్సో థింగ్స్ లైక్ దట్ అని చెప్పడానికి అనమాట. బట్ హియర్ వాట్ ఐ సే ఇస్ ఈవెన్ అ ఉమెన్ హియర్ డస్ నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు గో ఒక ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ అనేది ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ కాలేజ్కి వెళ్ళడం, యూనివర్సిటీస్కి వెళ్ళడం అది మాత్రమే కాదు. బయటికి వెళ్ళి తనని తాను ఎడ్యుకేట్ చేసుకోవడానికి, తనకు ఇష్టమైన పని చెయ్యడానికి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక ఆడపిల్లకి సందర్భం అవకాశాలు ఉన్నాయా అని చెప్పంటే లేవు. So these are the kind of things we have to keep talking about. అంటే నేను మాత్రమే మాట్లాడుతూ ఉంటానా, లేకపోతే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటాయా అని నాకు తెలియలేదు. సో ఈ లాక్డౌన్ టైంలో జరిగిన విషయాలు కూడా చాలా మనకి చెప్పేవి ఏమిటంటే, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ద ప్లేస్ ఆఫ్ అ ఉమెన్ ఈజ్ స్టిల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వే టు గో ఫర్ ఇంప్రూవ్మెంట్ అని. లాక్డౌన్ టైంలోనేమో లిక్కర్ షాప్స్ అన్ని మూసేశారు. మూసినప్పుడు ఎంత డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అనేది మనకందరికీ తెలుసు. డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందంతా రిపోర్ట్ అయింది కొంచెమే, రిపోర్ట్ అవ్వనివి ఎన్నో ఉన్నాయి. మా ఇంటికి వచ్చే వంటావిడ కూడా నేను పనికి వచ్చేస్తానమ్మా, ఇంట్లో ఉండలేకపోతున్నాను అని. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వస్తే అది పవర్లెస్ గా ఉన్న వాళ్ళ మీదే చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మనుషులు. పవర్లెస్ అని ఎవరు అనుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు, తన భార్య. ఎందుకంటే ఏం చేసినా షీ హ్యాస్ టు టేక్ ఇట్ అనే ఒక సమాజంలోనే మనం ఆడపిల్లల్ని పెంచుతున్నాం. పుట్టింటికి వెళ్ళిందంటే అంతే, తిరిగి పంపించడం. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్ ఓన్లీ. అంటే వెంటనే మీరు తెగతెంపులు చేసేసుకొని రండి అని నేను అనను, అది కాదు. ఇప్పుడు తప్పడని ఒక పిక్చర్ వచ్చింది, చూసారా లేదా? ఒక్క చెంపదబ్బే కదమ్మా అంటుంది వాళ్ళ అమ్మ. చెంపదెబ్బ ఎందుకు కొట్టాలి? సరే నువ్వు కూడా కొట్టే, దానికి దీన్ని సరిపోతుంది అని చెప్పి అంటాడు భర్త. అది కాదు, కొట్టొచ్చు అనే ఒక ప్లేస్ లో ఉన్నావు కదా నువ్వు, అది నాకు అర్థం కావట్లేదు. ఇది మన సమాజాన్ని చూసి అడిగిన ఒక పెద్ద క్వశ్చన్ ఇది. ఆ చెంపదెబ్బ మన సమాజానికి పడిన చెంపదెబ్బ అంటాం నేను. సో లాక్డౌన్ టైంలోనేమో లిక్కర్ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారు. స్టార్ట్ చేసిన రెండో రోజు తెలంగాణలోనే ఒక తల్లిని కూతురు ఇద్దరు వాళ్ళ నాన్న వచ్చి అతని డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సో అలాంటి ప్లేస్ లోనే ఇంకా ఉన్నాము. ఇప్పుడు రాసే విషయాల్లో కూడా ఆలోచించి చూసారనుకోండి, రైటర్స్ మనం అనుకుంటున్నట్టు అభ్యుదయ భావాలు కల రైటర్స్ అనుకుంటాం, కానీ అభ్యుదయ భావాలు కల రైటర్స్ కూడా మహాలక్ష్మి లాగా లక్షణంగా కుటుంబ స్త్రీలాగా ఉంది అని చెప్పి అంటారు. దానికి ఉండే లక్షణం ఏమిటి అంటే, మా పెరియార్ అన్నట్టు శీలం అనే ఒక
పెద్ద సంఖ్యలు వేసిన ఒక ఆడపిల్ల అన్నమాట. సో ఇవన్నీ మారడానికి మనం మనతో మనం చేసుకోవలసిన డయలాగ్ ఏమిటి, మిగతా వాళ్ళతో మనం మాట్లాడవలసిన మాటలు ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. నేను ఎక్కడ వెళ్ళినా కామ్రేడ్స్ అందరికీ చెప్తూ ఉంటాను. చాలా మంది కామ్రేడ్స్ చెప్తారు యాక్చువల్గా మా ఇంటి పనులు మేము చేస్తూ ఉంటాము. అంటే ఇంటి పనులు అనేది ఇద్దరి బాధ్యత, ఒక్కరిదే కాదు అనే స్టేజ్కి మనం ఎప్పుడు వస్తామో అప్పుడే స్త్రీకి ఒక స్వతంత్రం ఉన్నట్టు, స్వేచ్ఛ ఉన్నట్టు మనం ఆలోచించవచ్చు. సో నేను ముందు మాట్లాడినట్టు ఈ ఒక విష క్రిమి పెడుతుంది కదా, ఎక్కడికి వెళ్ళినా కళ్ళు, చేతులు, మాటలు ఒక అమ్మాయికి ఎట్లాగా ఫీల్ చేయిస్తాయి అనేది మనం వింటున్నాం కదా. దీనికి ఈ విషాన్ని విరిగించే మందు ఏమిటి అని మనం కనిపెట్టాలి. ఆ మందు ఏమిటి అంటే మనం నాట్ జస్ట్ విమెన్, మగవాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మగవాళ్ళు ఏమిటి మాట్లాడాలి అంటే, నువ్వు ఆడదాన్ని ఎలా చూస్తున్నావు, ఆపోజిట్ సెక్స్ ని నువ్వు ఎలా చూస్తున్నావు అనే ఒక క్వశ్చన్ తోటి స్టార్ట్ చేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే మాత్రమే వీ కెన్ బ్రేక్ దిస్ అన్నమాట. ఆ విషయానికి ఒక విరుగుడు మందు మాట్లాడడం, ఆ మగవాళ్ళు మాట్లాడడం ఎక్కువగా చెయ్యాలి అన్నది. మగవాళ్ళు మాట్లాడినప్పుడు అది వేరే విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు. సో ఆ మాట్లాడడం లేకపోవడం వల్లే, ఎందుకంటే ఇది చాలా ప్రైవేట్ ఇష్యూ అని చెప్పి అందరూ అనుకుంటారు. మనం హెల్దీ సొసైటీని పెంచుతున్నామా లేదా అని తెలుసుకోవాల్సిన ఒక బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి వీటన్నిటి గురించి మనం మాట్లాడవలసిన ప్లేస్ లో ఉన్నాము అని చెప్పారు. సో ఆ విరుగుడు మందు వస్తే తప్ప, ఇప్పుడు యుఎస్ లో ఉన్న ఒక అమ్మాయి షార్ట్స్ వేసుకుని బయటికి రావడం పెద్ద విషయం కాదు. మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు అందరికీ ఇంటర్నెట్ లోనేమో ఎవరు ఎక్కడ ఎలా ఉంటున్నారు అన్నది తెలుసు. అదే అమ్మాయి ఇక్కడికి వచ్చి షార్ట్స్ వేసుకుని బయటికి వెళ్ళింది అనుకోండి, అంతే. వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఆ వెళ్ళగలిగే ఒక సొసైటీని మనం క్రియేట్ చేయగలిగితే దెన్ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఈ బాడీని దాటి బయటికి వచ్చి ఒక జీవితాన్ని మనకి మనం ఇచ్చుకుంటున్నాము, మిగతా వాళ్ళకి ఇస్తున్నాము అనే ప్లేస్ లో ఉంటాం. సో బాడీ అనే విషయం నుంచి బయటికి వస్తే అది ఒక ఫస్ట్ స్టెప్ అని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత చాలా ఉన్నాయి, మన కులం, మన మతం, మన ఇది అని, మన భాష, మన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు అంటూ ఉంటారు మన వాళ్ళు అని చెప్పి. మన వాళ్ళు ఏమిటి, మనం అందరూ మన వాళ్ళమే, మనుషులు అందరూ మన వాళ్ళమే. ఇట్లా చెప్పిన తర్వాత కూడా ఇదేదో ఒక ఆన్లైన్ పాఠం జరిగిపోయింది, అమ్మా ఒక దోశ వేసి అమ్మ అని చెప్పి మగవాళ్ళతోటి ఒకే ఒక మాట అంటాను, ఈ రోజు వెళ్ళి మీరు దోశ వేయండి, మీరు లోపలికి వస్తే వంటిల్లు తలుపులు మూసుకోదు, ఆ దోశ పెనం మీద దోశ నేను రాను అని ఏ దోశ అనదు. సో just try that. It starts from us.
Every change starts from us, I feel. ఇంకా ఈ లాక్డౌన్ జరుగుతుంది. లాక్డౌన్ టైంలో జరిగిన ఎన్నో విషయాలు, ఆ విషయాలన్నిటిలోని ఎక్కువగా బాధింపబడింది ఆడవాళ్ళు, పిల్లలు, వయసైన వాళ్ళు. దట్ ఈస్ ది ప్లేస్ ఎవ్రీబడి హ్యాస్ కదా, పవర్లెస్. సో ఆ పవర్లెస్ అగెయిన్స్ట్ ద పవర్ఫుల్ అన్నప్పుడు మనం ఎట్లాగ ఫీల్ అవుతున్నాము, ఎట్లాగ వీటన్నిటిని దాటుకుని రాగలుగుతున్నాము అనే ఒక ధైర్యాన్ని మనం అందరికీ మనమే కలుగు చేసుకోవాలి. సో ఇంకా మనం ఇది దాటలేదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా సరిగ్గా తీసుకుంటూనే ఉండాలి. 6 నెలల్లో 8 నెలల్లో తెలీదు, కానీ there will be a light, and till then we should be the light. ఎవరికి ఎవరు లైట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అందరికీ అందరము లైట్ గా ఉండాలి. అందరికీ అందరము వెలుతురుగాను జ్యోతిగాను ఉండాలి. నేను జ్యోతిగా ఉంటాను, నా వెనక ఉన్న ఆడవాళ్ళని నేను అణగదొక్కుతాను అనే మనిషి మిగతా వాళ్ళకి వెలుతురు ఇవ్వలేడు. సో ఆ జ్యోతిని మనం అందరికీ సమానం అని నిరూపిద్దాము. ఆ నిరూపించడానికి మొదటి స్టెప్ ముందుగా మనం మాట్లాడుకోవడం. మన ఇంట్లో ఉన్న పద్ధతి ఏమిటి అని చూడటం, ఆ ఇంట్లో ఉన్న పద్ధతిని స్టెప్ బై స్టెప్ మార్చడం. ఈ రోజు వెళ్ళి మీ అమ్మని కానీ మీ భార్యని కానీ నీకు తీరని ఆశ ఏమైనా ఉంటే, కోరిక ఏమైనా ఉంటే అది చెప్తే, అది మనం తీర్చగలిగితే వాళ్ళకి చదువుకోవాలనిపించిందా, చదువు డిస్కంటిన్యూ చేశారా, లేకపోతే ఏం చేశారు? ఎందుకంటే మీకు ప్రతి పూట మీకు ఏది తినడానికి ఇష్టం అనేది మీ రుచి తెలుసుకుని చేసే ఒక మనిషి తన రుచిని మనం తెలుసుకుని ఒక్కసారైనా ఆ రుచి కోసం మనం పాటుపడితే, I think that is where it is going to start. That is where the equality will start. Unless you are giving that equality to your life partner, you cannot give it to yourself. That is what I believe in. I hope and wish that all of us cross this trying times, keeping cool, being helpful with each other, and at the same time అందరికీ ఉన్న రైట్స్ అన్నిటినీ మనం we have to respect that. సో దానికి ఒక్కొక్క స్టెప్ గానే మనం వెళ్ళగలము. I hope whatever I spoke was I was able to convey what I wanted to convey to you. And thank you so much for giving this opportunity. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం తరఫున మాట్లాడిన భూపతి గారికి, డైరెక్టర్ గారు ఉమా మహేశ్వరరావు గారు చెప్పారు నేను మాట్లాడాలి అని, మీరు ఆశపడుతున్నారు. సో ఇదేమో ఇంకొక విధంగా నేనేమనుకుంటున్నానంటే, ఇవన్నీ మనం రాసే కథల ద్వారా, మనం చెప్పే విషయాల ద్వారా బయటికి రావాలి. ఇది మనలో మాత్రమే, ఇది ఒక ఏదో ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో జరిగే ఒక డిస్కషన్ గాను, లేకపోతే ఈ క్లోజ్డ్ సర్క్యూట్ లో తీసుకునే తీర్మానాలు గాను ఉండకుండా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విషయాలన్నిటినీ మనం చెయ్యగలిగితే, if we can put it in practice, that is when we can change the attitude, the mindset of people. Thank you so much. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చెప్పారు. చాలా విషయాలు మీరు
మనతో పంచుకున్నారు. నిజంగా స్త్రీ కన్నీళ్లు కాదు, నిజంగా కన్నెర్ర చేయాలి భవిష్యత్తులో. స్త్రీలను సమానంగా చూస్తున్న, సమానంగా పనులు పంచుకుంటున్న కామ్రేడ్స్ యొక్క కల్చర్ ని కూడా మీరు అధ్యయనం చేసినట్టుగా నాకు అనిపించి, ఆ కామ్రేడ్స్ కల్చర్ ని కూడా డెవలప్ చేయాలి అనేది కూడా బాగా చెప్పారు. అట్లాగే స్త్రీల దుస్తుల విషయంలో కూడా, అంటే ఎలాంటి దుస్తులు వేసుకుంది అనేది ఇలా చాలా మంది, కొంతమంది పాలకులు, ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే నేరం జరిగింది అని చెప్పడం అనేది తప్పు. కాబట్టి స్త్రీ శరీరం కాదు, స్త్రీ దుస్తులు కాదు, స్త్రీని ఒక తోటి మనిషిగా చూడాలి, ఒక భాగస్వామిగా చూడాలి అనే భావనను అద్భుతంగా మీరు ప్రెజెంట్ చేశారు. అట్లాగే స్త్రీ సమాజంలో, ఈరోజు స్త్రీ పట్ల సమాజంలో మార్పు రావాలి. ప్రధానంగా అది కుటుంబంలో నుంచే ప్రారంభం కావాలి. ఆ మార్పు మనతోనే ప్రారంభించాలి అనే ఒక అంశాన్ని మీరు అద్భుతంగా చెప్పారు. చాలా వేలాది మంది ఈ ఆన్లైన్ లైవ్ ను వీక్షిస్తున్నారు, చూస్తున్నారు. నిజంగా మీరు అద్భుతంగా మీరు ప్రజెంట్ చేశారు. మీకు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరన్నా ప్రశ్నలు వేయాలనుకుంటున్నారు, మీరేమన్నా సమాధానాలు చెప్తామంటే వేయటానికి సంసిద్ధంగా ఉన్నారు అమ్మ. అంటే ప్రశ్నలు ఇప్పుడు వేయలేరండి? అంటే ఇప్పుడే కొంతమంది ఏమంటున్నారంటే మీటూ ఉద్యమం గురించి, అది సినీ రంగంలో చాలా బాగా అదొక విస్తృతంగా వచ్చింది. అది పాలకుల్ని సైతం, ఎమ్మెల్యేలని సైతం అనేక మందిని తలదించుకునేలాగా మీటూ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం గురించి మీరు ఒక 4 విషయాలు చెప్తే బాగుంటుంది అని అంటున్నారు. ఎస్, మీటూ అనే ఒక ఉద్యమం ఎందువల్ల స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఒక అందరికీ ఉన్న రైట్స్ ఏమిటి, అందరికీ ఉన్న పరిధులు ఏమిటి అంటే, ఒక చిన్న పాపని కూడా, చిన్న పిల్లల్ని కూడా ఆ పాపకి గాని బాబుకి గాని మనం ముట్టుకోవడం ఇష్టం లేకపోతే వి షుడ్ నాట్ టచ్ దెమ్ అనేది మనకే తెలిసిపోతుంది. అది అన్నమాట మన, ఇట్ ఈస్ అవర్ రైట్. అవర్ రైట్ ఇస్ వాట్, నాట్ ఓన్లీ అబౌట్ అవర్ బాడీ. చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏమో పింక్ అనే ఒక ఫిల్మ్ లో చెప్పుంటారు. నో మీన్స్ నో అనే ఒక విషయం. అది ఆడవాళ్ళకే ఎక్కువగా బాధింపబడుతున్నారు అనే విషయాన్ని మీరు ఇందులో గుర్తించాలి. ఆడవాళ్లే ఈ విషయంలో ఎక్కువగా బాధింపబడుతున్నారు. ఎందుకంటే ఒక మీకు మంచి ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు కంప్లై టు మీ అనే ఒక యాటిట్యూడ్ ఉంది కదా. దట్ ఈస్ లైక్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ పర్సన్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అది సినీ రంగంలో మాత్రమే కాదు, పాత్రిక రంగంలో జరిగింది, ఎక్కడ జరిగినా సరే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు విమెన్ ఏమో మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది. కానీ ఆ వచ్చిన ధైర్యం కూడా అందరికీ వచ్చిందా అనుకుంటే లేదు. అందరూ చెప్పాలనుకుంటే ఎన్నెన్నో కథలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకులే అని మానేయడం చాలా మంది. కానీ అవును, నాకు కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా సరే, మీరు మీ ఇంట్లో ఉన్న మీ సిస్టర్స్ ని అడిగి చూడండి, ఒక్క మనిషి అయినా, ఒక్క ఇన్సిడెంట్ అయినా ఉంటుంది చెప్పడానికి. ఎస్, ఇట్ హ్యాపెన్ టు మీ టూ అనే ఒక విషయం అందరి ఆడవాళ్ళకి జరిగి ఉంటుంది. అది చెప్పగలిగే ఒక ప్లేసు ఇప్పుడిప్పుడు కొంచెం మన సొసైటీ ఇస్తుంది. కానీ చెప్పిన వాళ్ళని చాలా మంది ఎట్లాగా బిహేవ్ చేశారు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశారు, ఎట్లాంటి కమెంట్స్ వేశారు అని చూస్తుంటే ఇంకా ఒక సంకుచిత మనోభావంతో మనుషులందరూ ఉన్నారు అన్నది అర్థమవుతుంది.
అక్కడి నుంచి తీసుకురావడానికి. ఇప్పుడు కేరళలోనేమో అయ్యప్పన్ టెంపుల్ కి ఆడవాళ్ళు రాకూడదు అని ఉన్న ఒక విషయాన్ని ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని వచ్చినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది దాన్ని ఎంత అపోజ్ చేశారో నాకు తెలుసు. లేదు లేదు ఆడవాళ్లే, మేం వెళ్ళాం అనేసి అంటున్నారు. సో ఆడవాళ్లలోనూ ఉంది ఎక్కువగాను. సో ఇవన్నీ మనం బ్రేక్ చేయాల్సినవి, ఈ మైండ్ సెట్ బ్రేక్ చేయాల్సింది మనలాంటి వాళ్ళు అన్నమాట. మనలాంటి వాళ్ళంటే ఇట్లాంటి విషయాలన్నీ అర్థం చేసుకున్న మనమే దీన్ని ఎలాంటి ఒక డైలాగ్ ఏర్పాటు తీసుకురావాలి, ఇట్లా జరగకుండా ఉండడానికి ఒక సొసైటీని రెడీ చేయడానికి ఎట్లాంటి డైలాగ్ మనం ఎంగేజ్ చేయాలి అన్నది ఈ మీటూ అనేది. ఐ హోప్ దిస్ మీటూ వల్ల నిజంగా చాలా చేంజ్ జరిగింది. నేను విన్నంత వరకు చాలా మంది గర్ల్స్ యంగ్స్టర్స్ చెప్పారు, లేదు మేడం ఇప్పుడు చాలా భయపడుతున్నారు అని అన్నారు. సో దీనివల్ల జరిగిన ఒక పాజిటివ్ ఉన్నది. సో ఐ ఫీల్ దట్ ఎనీ గర్ల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టాక్ అబౌట్ ఇట్ అని. రెండోటండి, ఈ పురుషాధిక్యత ఇలా ప్రధానంగా ఈ సమాజంలో స్త్రీలను అణిచివేయడం, అడుగడుగున పురుషాధిక్యత ఉంది. అది కుటుంబంలో నుంచే ప్రారంభం అవుతా ఉంది. పురుషాధిక్యతను అధిగమించడానికి కుటుంబంలో నుంచే ఎలాంటి మార్పులు రావాలి అని కోరుకుంటున్నారు? అదే నేను ముందుగా చెప్పాను కదండి, మీరు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంట్లో ఉన్న పనులు ఏమిటి, అందులో సగానికి సగం మీరు తీసుకోండి. జస్ట్ డూ ఇట్ అంతే. ఆ తర్వాత తెలుస్తుంది. పురుషాధిక్యత అనేది అంటే వేరెవర్ యు ఆర్, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే ఎనీ అదర్ థింగ్ కానీ ఆ డెసిషన్ మేకింగ్ లోని ఇద్దరూ సమానంగా చేయగలుగుతున్నామా అనేది వాళ్ళకి ఇచ్చి చూడండి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అట్లాగే స్త్రీ ఈ మధ్య కాలంలో చాలా ప్రశ్నిస్తున్నది, చాలా ఉద్యమాల్లోకి వస్తున్నారు, అనేక చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. కానీ ఆ చట్టాలు కూడా చివరికి అవి పురుషాధిక్యతతోటే అవి అణిచివేయబడతా ఉన్నాయి. అవి ఆచరణలో అమలు జరగట్లేదు. అనేక చట్టాలు వస్తున్నాయి తప్ప ఆచరణలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనేది ఒక ఆవేదన గా చెప్తా ఉన్నారు. ఆచరించవలసిన వాళ్ళే కదండి, ఆచరించవలసిన వాళ్ళు. అదే నేను చెప్పినట్టు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దమ్మా, ఇట్ ఇస్ అన్సేఫ్ అని చెప్తుంటే అన్సేఫ్ గా ఉన్న సొసైటీ ఇస్ కంప్రైజ్డ్ ఆఫ్ వాట్, ఎవరు అనేది. ఇప్పుడు చట్టాలు తీసుకొస్తే మాత్రం సరిపోదు, వాటిని ఆచరించవలసిన మనుషులలోని మైండ్ సెట్ ముందు మారాలి. ఆ మైండ్ సెట్ మారడమే అన్నమాట మనం ఇప్పుడు చేస్తుంది. బాగుంది. రెండోది ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు. ఇవి ప్రధానంగా ఉమ్మడి కుటుంబాల్లో నాటి నుంచి నేటి వరకు, ఇప్పుడు మరి ఈ 21వ సెంచరీలో కూడా అవి అడ్డుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ప్రేమ వివాహాలు మొదటి నుంచి ఉన్నాయి, కులాంతర వివాహాలు కూడా ఉన్నాయి, మతాంతర వివాహాలు ఉన్నాయి. కానీ వీటిని ఇంకా సమాజం గుర్తించట్లేదు. ఇప్పటికీ తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ కుల దురహంకార హత్యలు జరుగుతూ ఉన్నాయి. అది తల్లిదండ్రుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇటీవల తెలంగాణలో చాలా జరిగాయి, ఒక సుమారు హత్యలు. వాటిని అవి కూడా తప్పు కదా అని అంటా ఉన్నారండి. చాలా తప్పండి, చాలా తప్పు. దాని గురించి మనం ఇప్పుడు యాక్చువల్ గా చూసుకుంటేనండి, సైంటిఫిక్ గా కూడా ఒకే బ్లడ్ లైన్ ఈజ్ నాట్ సేఫ్ అన్నమాట. ఇప్పుడేమో ఒకే కులంలోని పెళ్లి చేసుకుంటున్న వాళ్ళలోని DNA చూసుకున్నారంటే, బ్లడ్ టైప్ చూసుకున్నారంటే
దాని గురించి ఒక డాక్యుమెంటరీ ఉంది. ఆ బ్లడ్ టైప్ లోని ఒకే బ్లడ్ టైప్ లోని వెళుతున్నప్పుడు పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. వెన్ యూ గో అవుట్ ఆఫ్ దట్ బ్లడ్ టైప్, ఇంకొక బ్లడ్ టైప్ లోకి మ్యారేజ్ చేసి వాళ్ళు ద్వారా పిల్లలు కలిగితే నెక్స్ట్ జనరేషన్ ఏమో హెల్తీ జనరేషన్ ఉంటుంది అన్నది ఇట్స్ సైంటిఫికలీ ప్రూవెన్ థింగ్ అన్నమాట. బట్ అదేమో మనం సైంటిఫికల్ గా అన్న విషయాన్ని ఒక పక్కన చెప్తూ ఉండాలి. దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే మనకు అర్థం అవుతుంది అనమాట. ఒక RH టైప్ లోని చాలా పిల్లలకేమో స్పాస్టిక్ చిల్డ్రన్ రావడానికి కానీ ఇదంతా ఏమిటంటే ఎక్కడో ఒక చిన్న పీచు ఇది ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ లోనే చేసుకోవడం ఫస్ట్ చేయకూడదండి. రిలేషన్షిప్ ఎక్కడో ఉన్నది మా దీంట్లోనే చేసుకుంటాము అని చెప్పి అంటారు కదా. దాంట్లో చూసుకుంటే ఎక్కడో 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 ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. సో ఆ బ్లడ్ రిలేషన్ ని బ్రేక్ చేయడమే సైంటిఫికల్లీ గుడ్ అన్నమాట. సో దీన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇదేమో మనం ఎక్కువగా మిగతా వాళ్ళకి మాట్లాడి మిగతా వాళ్ళకి చెప్తే ఐ హోప్ పీపుల్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. రెండోటండి, సినిమాలు ఈ మధ్య కాలంలో సినిమాలు స్త్రీని అణిచివేసే విధంగా, బహుభార్యత్వాన్ని ప్రపోజ్ చేసే విధంగా, ఆ తర్వాత పురాణాలు, పుక్కిటి పురాణాల్ని, సతీ సావిత్రి ఇట్లాంటి వాటిని ప్రపోజ్ చేసేటట్టుగా, తర్వాత గతంలో వచ్చినట్టుగా మంచి సినిమాలు ఇప్పుడు మలయాళంలో వచ్చినట్టుగా, తమిళ్లో వచ్చినట్టుగా తెలుగులో రావట్లేదు. సినిమా అంటే ఇక అది స్త్రీని అణిచివేసేటట్టు, సినిమా అంటే స్త్రీ శరీరాన్ని చూపించే విధంగా సినిమాలు వస్తున్నాయండి. ఈ సినిమాల్లో ఈ సమాజంలో అంటే అత్యధికంగా ప్రభావం చూపించేది సినిమా రంగం. కాబట్టి ఈ అని అంటున్నారు. సినిమా ఈజ్ నథింగ్ బట్ అనదర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ కదండి. ది సొసైటీకి ఏది చూపిస్తే ఎక్కువగా నచ్చుతుందో అదే చేస్తారు కథకులోను దర్శకులోను. ఎందుకంటే అక్కడ ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నందువల్ల దే హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ అన్నప్పుడు ఒక మాస్ ఎంటర్టైన్మెంట్, మాస్ కి ఏది ఎక్కువగా వాళ్ళకి నచ్చుతుందో అది చూపించాలి అన్నది. ఇందులోనేమో తెలుగు సినిమా కొంచెం కొంచెంగా మారుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే లాంటి పిక్చర్ కానీ లేకపోతేనేమో ఇప్పుడు రంగస్థలం లాంటి పిక్చర్ కానీ ఇట్లాంటి పిక్చర్స్ అన్ని ఇప్పుడు చాలా ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి పిక్చర్ కానీ, మల్లేశం లాంటి పిక్చర్ కానీ ఇప్పుడు తెలుగులోని మంచి సినిమాలు వస్తున్నాయి, కథాంశం గల సినిమాలు వస్తున్నాయి. అండ్ ఒక పార్ట్ ఆఫ్ ది ఇదేమో ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుంది అనిపిస్తుంది. బట్ దేర్ ఆల్సో ఇఫ్ యు సీ బాగా సక్సెస్ఫుల్ అయిన సినిమాల్లో చూస్తే ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా బెస్ట్ క్యారెక్టర్స్ గా ఉంటాయి, పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా ఉంటాయి. సో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అన్ని క్యారెక్టర్స్ పవర్ఫుల్ గా ఉంటేనే ఒక పిక్చర్ బాగా. ఇప్పుడు బాహుబలి చూసుకుంటే అందులోనేమో ఫీమేల్ క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్, ఇంక్లూడింగ్ మై క్యారెక్టర్. సో అట్లాంటి క్యారెక్టర్స్ నేమో రాసే కథకులు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం చేంజ్ స్లోలీ హ్యాపెనింగ్ అని నాకు అనిపిస్తుంది. కేరళలో ఉన్న ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది, బెంగాలీలో జరుగుతుంది, తమిళ్లో కొంచెం స్టార్ట్ అయ్యింది, కానీ అది కూడా చాలా తక్కువదనమాట. ఇప్పుడు కొంచెం కొంచెం కొత్తగా వస్తున్న సినిమా ఫిల్మ్ మేకర్స్ అందరూ దే ఆర్ రెడీ టు ఎక్స్పెరిమెంట్. సో ఐ హోప్ డెఫినెట్లీ గుడ్ మూవీస్. అందులోని కోవిడ్ వల్ల స్మాల్ బడ్జెట్ మూవీస్ ఎక్కువ వస్తాయి. ఇంకా ఆ స్మాల్ బడ్జెట్ మూవీస్ తీయడం అంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, అందరికీ నచ్చే సబ్జెక్ట్సే చెప్పాలి అన్న ఒక ప్లేస్ కి వెళ్తారు. అప్పుడు వీ విల్ గెట్ బెటర్ ఫిల్మ్స్ యాక్చువల్గా. అమ్మా, ఈ ప్రశ్నలు ఇంతటితో ముగిశాయి. సరే, ఈ కార్యక్రమము ఒక గంటకు పైగా జరిగింది.
చాలా కరెక్ట్ గా 1 అవర్. కరెక్ట్ గా వేలాది మంది ఇటు తెలుగు రాష్ట్రాలు, ఎన్ఆర్ఐ అంటే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. వేలాది మంది ఈ ఆన్లైన్ ప్రసంగం, మీ ప్రసంగాన్ని వింటా ఉన్నారు. అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి కార్యక్రమం, మంచి సందేశాన్ని. ఒక ఈ రోజు చాలా మంది మహిళలు మీరంటే ఒక సముచితమైన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అప్రిషియేట్ చేస్తా ఉన్న కనిపిస్తా. తెలుగు ప్రజలకు, ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఒక సముచితమైన గౌరవం అనేది మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సామాజిక విషయాల పట్ల మీరు మరింత ముందుకుండి సమాజాన్ని చైతన్యం చేసే భాగంలో ఆ భావాజాలాన్ని మంచి ఒక అర్థవంతమైన విషయాల్ని ముందుకు తీసుకుపోవటానికి మీరు తప్పకుండా మేము చేసే కృషిలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని, భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇది మాది తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం. ఇది అన్ని రకాల ఆధిపత్యాలను ఎదురిస్తూ ఈరోజు ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజాన్ని కాకుండా ఒక ప్రత్యామ్నాయం మంచి ప్రయత్నంలో మీరు ఒక మంచి క్లాసును బోధించి ఇలా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన రోహిణి గారికి, అందరికీ మనందరి తరపున, ప్రజలందరి తరపున వారికి ఏదైనా అంశం పైన కలుసుకుందాం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తుంది. అందరికీ సంతోషం. థ్యాంక్ యూ.